ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బలమైనటువంటి బాధ్యతలు దేవుని ఉద్దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అప్పగించబడుతూ ఉంటాయి. అది వారి శక్తిని బట్టి, బలాన్ని బట్టి, వారికి ఉండేటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడైతే అనుగ్రహించడం లేదు. కానీ వారు దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి విధానాన్ని బట్టి ప్రభు అయితే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలు అప్పగించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం, పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. పేతురు మార్గం అయితే తేజరిల్లడం లేదు, కానీ పేతురు యొక్క ఆలోచనలు బట్టి అంతకంతకు అది గాఢంధకారం అయిపోతున్నటువంటి సమయంలో ప్రభు అయితే తన ఉద్దేశమును బట్టి పేతురు మీద ఆశ పెట్టుకుని ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చాలా వచనాలు చూసినప్పుడు ప్రభు తన గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు కొందరైతే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నారు, కొందరైతే ఏలియా అన్నారు, కొందరైతే ఇర్మియా అన్నారు, లేకపోతే ప్రవక్తలో ఒకడని చెప్తూ ఉన్నారన్నారు. కానీ మీరైతే నేను ఎవడనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురైతే నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాడు. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరుచుతనే కానీ నరులు నీకు బయలుపరచలేదని అతడు చెప్తూ ఉన్నాడు. కనుక ఏ వ్యక్తితోటైతే ఆయన మాట్లాడుతూ ఉన్నారో ఆ యొక్క వ్యక్తి ఫలించేటువంటి సమయం వచ్చిందని ప్రభు అయితే గ్రహించారు. అప్పటికైతే పేతురు పరిస్థితులు రకరకాలుగా ఉన్నాయి, కానీ పేతురు విషయంలోని దేవునికి ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రభు గొప్ప విశ్వాసంతో, నమ్మకంతో పేతురిని ఎత్తి పట్టుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సాతానుడు అతను జల్లించాలని కోరుకున్నాడు, కానీ అతను నమ్మిక తప్పిపోకూడదని ప్రభు అయితే ఎంతో బ్రతిమాలుకోవడం చూస్తూ ఉన్నాము. ఇంకా ఆయన అంటూ ఉన్నారు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుటి నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుతో పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుతువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. స్థిరత్వం లేనటువంటి వ్యక్తికి అప్పగించబడినటువంటి బాధ్యతలను బట్టి కానీ మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశములు ఎంత బలమైనవో అంత బలముతో అతడు మన అందరి జీవితంలో కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడని కూడా మనం ఎరగాలి. కనుక ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి అనేక రకాలుగా శోధింపబడతాడని ప్రభువుకు తెలుసు. తనకి ఉద్దేశంలో అతనిలో ఏర్పరచబడినంత వరకు కూడా దుష్టుడు అతను శోధిస్తాడని తెలుసు. అందుకే ప్రభు అయితే ప్రతి ఒక్కరికి విస్తారమైనటువంటి వాక్యాన్ని పంచిపెడుతూనే ఉంటారు. విస్తారమైన వాక్యాన్ని వెదజల్లుతుండగా అనేక మంది విడుదల పొందుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కేవలం అవసరతలు తీర్చడం విషయంలోనే ప్రభు ఎంతో నమ్మకత్వంగా ప్రతి ఒక్కరి విషయంలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే పరలోక సంబంధమైనటువంటి దర్శనమును బట్టి ఆయన ప్రణాళికలో ఉన్నవారి పట్ల ప్రభు అయితే ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినముల్లో భూమి మీద ఎటువంటి పరిచర్య చేస్తారో తన శిష్యులు కూడా అటువంటి పరిచర్య చేయలేని ఆయన ఎరుగును కాబట్టి వారిని ఎంతగానో భరించారు. వారి పట్ల పరలోకపు తండ్రికి ఉన్నటువంటి దర్శనం నెరవేర్చబడినంత వరకు కూడా ఆయన వారిని ఎత్తు పట్టుకునే నడిపించారు. సాతానుడికైతే విడిచిపెట్టలేదు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఉదయకాలను అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ ఉద్దేశములు ఎంతో గొప్పవు ప్రభా. నాయన, గాలి కదులుతున్న రిల్లు వల్లే ఉన్నటువంటి పేతురిని దేవా నువ్వు స్థిరపరచావు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. అతనికి ఎంతో బలమును అనుగ్రహించావు దేవా, నీకే స్తోత్రములు నాయన. దేవా, పేతురు రాసినటువంటి పత్రికలో తండ్రి చూస్తూ ఉన్నప్పుడు ప్రభా నాయన అనేక గొప్ప కార్యములు జరిగించావు తండ్రి. 2వ పేతురు 1వ అధ్యాయంలో దేవా అతనైతే ఎన్నో సంగతులు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు దేవా. నాయన ఇదిగో తండ్రి, నీ గొప్ప కార్యము పేతురు హృదయంలో ఎలాగైతే జరిగించి అతను నీ ఉద్దేశ ప్రకారంగా తీర్చిదిద్ది అనేక మంది రక్షించబడడానికి నీవే కారణం ఎలాగైతే ఉన్నావో, ఏదైనా ఎంతమంది విషయంలో నీవైతే దర్శనం కలిగి ఉన్నావో వారి పట్ల నీకున్నటువంటి దర్శనం స్పష్టంగా నెరవేర్చబడినట్లుగా ప్రభా మీ కృప దయచేసి మీ కార్యక్రమను బట్టి ఈ యొక్క ఉదయకాలంలో ప్రభా మీరు లేవనెత్తి వారిని బలపరిచి స్థిరపరిచి మహిమతో నింపి నడిపించమని, మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.